అందరికీ నమస్కారం. మన పద్దూస్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. మన ఇంట్లో పూజా గది ఎల్లప్పుడూ పవిత్రంగా దైవకళతో ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే చాలామందికి ఉండే పెద్ద సందేహం ఏంటంటే దేవుడి పటాలు విగ్రహాలను ఏ రోజులకు ఒక్కసారి క్లీన్ చేయాలి, ఏ రోజుల్లో అసలు కడగకూడదు. ఈ విషయాన్ని ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. సాధారణంగా దేవుడి పటాలను వారానికి ఒక్కసారి తోడవడం చాలా మంచిది. పూజా గదిని శుభ్రం చేయడానికి గురువారం లేదా శనివారం అత్యంత ఉత్తమమైన రోజులు. పొరపాటును కూడా మంగళవారము, శుక్రవారము మరియు ఆదివారం రోజుల్లో దేవుడి పటాలను కడగకండి. లేదా పెద్ద ఎత్తున పీఠాలు అంటే మొత్తం పూజా గదిని క్లీన్ చేసేసేదానికి సిద్ధమైపోతూ ఉంటారు. అలా చేయకండి. పండుగలు వస్తాయనుకోండి, ముందు మనకి వరలక్ష్మి వ్రతానికి ఏదైనా ముఖ్యమైన పండుగలు వస్తాయంటే ముందు రోజే పూజ సామాన్ అంతా, పూజా రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టుకోండి. ఒక్కరోజు ముందే పనులన్నీ పూర్తి చేసుకుంటే మనకి మరో రోజుకి పూజా పని అనేది ఉండదు. అయితే దేవుడి పటాలు ఫ్రేమ్లు పాడవకుండా ఉండాలంటే తడి బట్టతో కాకుండా ఒక మెత్తటి పొడి బట్టతో రోజు మనం దుమ్ము ఉంటుంది కదా పటాల మీద తుడుచుకోవాలి. ఫస్ట్ వారానికి ఒక్కసారి కొద్దిగా పన్నీర్, రోజ్ వాటర్ చల్లిన క్లాత్తో తుడిస్తే పటాలు ఎంతో కలకల్లాడుతూ ఉంటాయి. ఫ్రేమ్లన్నీ చెదులు పట్టిపోకుండా ఉంటాయి. ఇక ఇత్తడి, రాగి విగ్రహాలను వారానికి ఒక్కసారి లేదా 10 రోజులకు ఒకసారి పీతాంబరం లేదా చింతపండు లేదా నిమ్మకాయ క్లీన్ చేశారంటే బంగారాలా మెరిసిపోతాయి. వీటితో పాటు కొంచెం సబీనా, నిమ్మకాయ సబీనా, చింతపండు సబీనా వేశారంటే ఇంకేమి వాడవసరం లేదు, బంగారంలా మెరిసిపోతాయి పూజా సామాన్ అంతా. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ట్రై చేసి తప్పకుండా రిజల్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే పూజా గదిలోకి ఏ సమయాల్లో మనం వెళ్ళకూడదు, ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో సూతక ఉన్నప్పుడు లేదా మహిళలకు పీరియడ్స్ సమయంలో దేవుడి గది జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఆ సమయం పూర్తయ్యాక ఇల్లంతా శుద్ధి చేసుకుని ఆ తర్వాత దేవుడి పటాలను క్లీన్ చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన పద్దూస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మన లాస్ట్ వీడియోలో పూజా గదిని ఎలా క్లీన్ చేసుకోవాలి, దేవుడి పటాలకి గంధం బొట్టు పెట్టేటప్పుడు ఒక 4 వస్తువులు కలిపి పెడితే పూజా రూమ్ చాలా సువాసనగా ఉంటుంది. అవి ఏందనేది కింద నేను లింక్ ఇచ్చినాను, చూడండి. చాలా సువాసన వస్తుంటుందండి పూజా రూమ్ అంతా. పూజా రూమ్ ఇంట్లో మధ్యలో ఉంటే అసలు ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అక్కడ మనకి ఉంటుంది. మీరు ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.